ఆఫీసర్ అందరికీ పరిచయం. ముఖ్యంగా మరి మధ్యకాలంలో ఎలక్షన్ అలవాడి ఎలక్షన్ కూడా వల్ల కొంత మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే ఏదైతే వీరేశలింగం పురమందిరం ఉందో ఆ పురమందిరంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్ మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు. మొన్ననే కంపెనీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరు శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది. మరి త్వరలోనే ఆ వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే మీరు ఎప్పుడైతే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే గంధం నాగసుబ్రహ్మణ్యం గారు కళావేది గారు చెప్పి పైన ఒక హాల్ ఉందండి. పైన పెట్టుకుని ఆరోగ్య కేంద్రంలో లెఫ్ట్ సైడ్లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ కవి సమ్మేళనాలు కానీ రిహార్సల్ కానీ పుస్తకాలు కానీ ఏం పెట్టుకున్నా సరే ఆ గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు. అది సంఘాల కళాకారులకి కళావేదికి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఓన్లీ దానికి కాలిన కరెంటు బిల్ మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ లేకపోతే ఈ పుస్తకాలు రాసి అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడ వాళ్ళు మీట్ అవడానికి సరైన ప్లేస్ లేదు. ఇక పైన వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ కళావేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంటు బిల్లు 200 300 కరెంటు బిల్లు అయితే అది మాత్రమే కట్టుకునే అవకాశం కల్పించారు కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇక మూడో విషయానికి వస్తే మన రాళ్ళబండి మ్యూజియంకి 10 కోట్లు శాంక్షన్ అయిందండి. ఆ మ్యూజియం అన్ని వర్కులన్నీ జరుగుతున్నాయి. ఇది సంబంధించినటువంటి రాళ్ళబండి మ్యూజియంలో ఉండే వస్తువులన్నీ తీసుకెళ్లి కొనుగోలు పెట్టడం జరిగింది. అది ఇంకా చాలా దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్పీడప్ చేసి ఆ రాళ్ళబండి మ్యూజియం కూడా అందరికీ ప్రజలకి స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం. ఇక నాలుగేది ఏంటంటే పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొబ్బూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ని రాజమండ్రి బొబ్బూరులో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు అయింది. యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్లోనే ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. మన మాత్రం పేటలాగా అలాగే ఉంచారు. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్ననే మన మాదిరా శ్రీనివాస్ గారు ప్రొఫెసర్ గారు అందరూ తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది. దాన్ని ఒక యూనివర్సిటీగా తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కృషి చేయాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ఐదో విషయం ఏంటంటే కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్గా ఈట్ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు. మరి ఈట్ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. అది కొంచెం గుడికి దూరంగా కనీసం ఒక 6 కిలోమీటర్ల